ఈ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ జరిగేది చెప్పలేని రహస్యాలు. సైన్స్కి కూడా అంతు చిక్కని సంబంధం లేని విషయాలు. కొన్ని చోట్ల షిప్స్ ఇంకా ప్లేన్స్ కనిపించకుండా పోతాయి. ఇంకొన్ని చోట్ల అయితే మిస్టీరియస్ లైట్స్ అండ్ సౌండ్స్ వస్తాయి. ఈ వీడియోలో మనం అలాంటి 7 అతి రహస్యమైన చోట్ల గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యాక్ట్స్ మీ మైండ్ స్టెబిలిటీని కూడా డిస్టర్బ్ చేయొచ్చు. బెర్ముడా ట్రయాంగిల్ ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉండే ఒక రీజియన్. మియామి, బెర్ముడా అండ్ ప్యూర్టోరికో మధ్య ఒక ట్రయాంగిల్ లా ఉంది. ఈ ఏరియాలో చాలా ప్లేన్స్ అండ్ షిప్స్ కనిపించకుండా పోయిన రికార్డ్స్ ఉన్నాయి. 1945లో 19 మిలిటరీ ప్లేన్స్ కనిపించకుండా పోయాయి. వీటిని కాపాడడానికి వెళ్ళిన రెస్క్యూ ఫ్లైట్స్ కూడా కనిపించకుండా పోయాయి. కొన్ని థియరీస్ ప్రకారం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల అని అంటారు. ఇంకొన్ని థియరీస్లో ఏలియన్స్ అని కూడా అంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా దీని గురించి క్లారిటీ లేదు. దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఐలాండ్ ఆఫ్ ద డాల్స్ ఇది మెక్సికోలో ఉంది. ఈ ఐలాండ్లో ట్రీస్ మీద తగిలించిన డాల్స్ చిన్నారి బొమ్మల్లా కనిపిస్తాయి. డాన్ జూలియన్ సంతానా అనే వ్యక్తి అక్కడ ఉన్న లేక్లో మునిగి చనిపోయిన అమ్మాయిల ఆత్మల్ని శాంతించపరచడానికి డాల్స్ కలెక్ట్ చేసి ట్రీస్ మీద హ్యాంగ్ చేసేవాడు. కానీ అవి అక్కడ ఉన్న వెదర్ని క్రీపీగా మార్చాయి. ఆ డాల్స్ ఐస్ బ్లింక్ చేస్తున్నట్టు, కొన్నైతే మాట్లాడుతున్నాయని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే ఆ డాన్ జూలియన్ సంతానా అనే వ్యక్తి కూడా అంతే మిస్టీరియస్గా సేమ్ లేక్లో మునిగి చనిపోయాడు. ఏరియా 51 ఇది యునైటెడ్ స్టేట్స్లో ఉంది. దీని గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇది నెవడా డెజర్ట్లో మిలిటరీ బేస్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ జరిగేవన్నీ చాలా సీక్రెటివ్. దీన్ని 1955లో స్థాపించారు. ప్రధానంగా స్పై ప్లేన్స్ను టెస్ట్ చేయడానికి. కానీ తరచూ అక్కడ కనిపించే వింత లైట్లు, యూఎఫ్ఓస్ వలన ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. చాలామంది నమ్ముతున్నది ఏంటంటే ఇక్కడ ఏలియన్ శవాలు, క్రాష్డ్ యూఎఫ్ఓస్ మరియు అడ్వాన్స్డ్ ఏలియన్ టెక్నాలజీని అమెరికా గవర్నమెంట్ రహస్యంగా స్టడీ చేస్తుందట. 2013లోనే అమెరికా ప్రభుత్వం మొదటిసారిగా ఏరియా 51 ఉనికిని అంగీకరించింది. అంతవరకు అది రహస్యంగా ఉంచబడింది. అక్కడికి అవుట్సైడర్స్కి వెళ్ళడం పూర్తిగా నిషేధం. అడుగు పెడితే వార్నింగ్ బోర్డ్స్, కెమెరాస్ మరియు గార్డ్స్ ఉండేలా కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఇది రహస్యంగా ఉంచడానికి కారణం నిజంగా ఏలియన్స్ ఉన్నారా లేక మిలిటరీ సీక్రెట్స్నా ఇంకా ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఏరియా 51 మిస్టరీ మాత్రం రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతుంది. రోజ్వెల్ క్రాష్ తర్వాత ఇక్కడ రీసెర్చ్ జరిగిందని అంటారు. దీన్ని గవర్నమెంట్ వెదర్ బెలూన్ అని చెప్పింది. కానీ జనాలు నమ్మరు. ఇప్పటికీ ఈ ఏరియా సీక్రెట్నే. మ్యాగ్నెటిక్ హిల్ ఇది మనకి దగ్గరలో ఇండియాలోని లడఖ్లో ఉంది. ఈ హిల్లో కార్ న్యూట్రల్లో పెట్టి వదిలేస్తే అది అప్ హిల్కి మూవ్ అవుతుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల జరుగుతుందని కొంతమంది బిలీవ్ చేస్తారు. కానీ సైన్స్ ప్రకారం ఇది ఆప్టికల్ ఇల్యూజన్ అని అంటారు. ఆ రోడ్ స్లాంట్ని స్ట్రైట్గా చూడటం వల్ల మనకి ఇల్యూజన్ అవుతుందని చెప్పారు. కానీ టూరిస్టులు ఇది ఒక మ్యాజిక్ క్రేజీ ఎక్స్పీరియన్స్గా భావిస్తారు. డోర్ టు హెల్ ఇది టర్కమినిస్తాన్లో ఉంది. వినడానికే చాలా భయంగా ఉంది కదా. ఈ డోర్ టు హెల్ అనే ప్లేస్ కరకోమ్ డెజర్ట్లో ఉంది. ఇది 1971లో ఒక గ్యాస్ ఫీల్డ్ డ్రిల్ చేస్తున్న టైంలో గ్రౌండ్ కొలాప్స్ అయ్యి ఒక జియంట్ క్రాటర్ క్రియేట్ అయింది. దాని నుంచి గ్యాస్ లీక్ అవడం స్టార్ట్ అయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ గ్యాస్కి ఫైర్ పెట్టారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు అది కంట్రోల్ అవ్వలేదు. ఇప్పటికీ స్టిల్ 50+ ఇయర్స్ నుంచి ఆ ఫైర్ అనేది ఆగిపోలేదు. ఫైర్ అవుతూనే ఉంది. అందుకే దీన్ని ఇట్ లుక్స్ లైక్ ఏ పోర్టల్ టు హెల్ అని పిలుస్తారు. లేక్ నాట్రాన్ ఇది టాంజానియాలో కెన్యన్ బార్డర్ దగ్గర ఉంది. ఇది ఒక రెడ్ కలర్ లేక్. ఇది రెడ్ కలర్లో ఉండడానికి కారణం దీనిలో ఆల్కలైన్ pH పర్సంటేజ్ 9 to 10.5 వరకు ఉంటుంది. ఇది సాల్ట్ లవింగ్ ఆల్గే. ఈ లేక్లో ఉండే నాట్రాన్ కెమికల్ అండ్ హైలీ టెంపరేచర్ 60 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. దీనివల్ల
ఈ లేక్లో ఏదైనా పక్షి కానీ పడితే అది క్యాల్సిఫై అయిపోతుంది, అంటే శిలలా మారిపోతుంది. సో దీనిని ఈ లేక్ని న్యాచురల్ మమ్మిఫికేషన్ జోన్ లాగా పిలువబడింది. ఈ లేక్లో కేవలం కొన్ని ఆర్గానిజమ్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలవని నిర్ధారించబడింది. బ్లడ్ ఫాల్స్ ఇది 1911లో కనిపెట్టారు. అప్పటి నుంచి ఇవి నిజంగా రక్తమా లేదా ఇంకేదైనా రహస్యమా అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎర్రగా కనిపించడానికి కారణం ఆ నీటిలో ఉన్న ఐరన్. నీరు బయటికి వచ్చి ఆక్సిజన్తో కలిసినప్పుడు అది జంగ్ పడేలా మారుతుంది. అప్పుడు అది రక్తంలా ఎర్రగా మారుతుంది. ఇంకా మిస్టరీ ఏంటంటే ఈ నీరు వచ్చే ప్రదేశం ఎప్పటికీ చలిగానే ఉంటుంది, సూర్యకాంతి ఉండదు. కానీ అక్కడ వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు బతుకుతున్నాయి. ఇవి మనకు భవిష్యత్తులో మార్స్ లాంటి గ్రహాల్లో జీవం ఎలా ఉండవచ్చో చెప్పే ఉదాహరణ అవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ చోట్లు చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ వాటికి సంబంధించిన స్టోరీస్ సైన్స్ కూడా సాల్వ్ చేయలేకపోయిన మిస్టరీస్. మీరు ఈ ప్లేసెస్లో ఏదైనా విజిట్ చేయాలనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో థ్రిల్లింగ్ టాపిక్తో కలుద్దాం. Until then, stay curious, stay mysterious.